నామాని దేయాని త్రీని తుల్య ఫలాని చ సర్వకామ ఫలానిహ. గోవు యొక్క సేవ చేస్తే, గోవుకి ప్రదక్షిణం చేస్తే, గోవుకి గ్రాసం పెడితే, గోశాల ఉన్న చోట నిద్రపోతే అటువంటి దాని వలన సమస్తమైనటువంటి ఈప్సితములు సిద్ధిస్తాయి. అంటే ధార్మికమైనటువంటి అవసరాలు ఏమున్నాయో ఆ అవసరాలు తీరక బాధపడుతున్న వాళ్ళు గోసేవ చేసి పొందుతారు. దిలీప చక్రవర్తి అంతటి వాడు సంతానం కలగక బాధపడుతుంటే వశిష్ఠ మహర్షి తన దగ్గర ఉన్నటువంటి కామధేనువు యొక్క దూడ, ఆ ధేనువుకి సేవ చెయ్యమంటే ఆ ధేనువుకి సేవ చేసిన కారణం చేత రఘుమహారాజుని పొందాడు. గోవుకి సేవ చేయడం అన్నది అంత గొప్పది. మనకి సాధారణంగా ఎక్కడైనా మీరు పూజ చేయించుకోవడానికి వెళితే మీ గోత్రం ఏమిటండి